హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి వ్లాగ్స్. ఈరోజు నేను మీకు గోధుమ జ్యూసు ఆర్గానిక్గా అంటే సహజ సిద్ధంగా మనం ఇంట్లోనే మన స్వతహస్తాలతో మనం స్వయంగా రెడీ చేసుకున్న గోధుమ జ్యూసు మనం తాగుతూ ఉంటే దాంట్లో వచ్చే ఆనందమే వేరే లెవెల్ అండి. అది కూడా ఈ గోధుమ జ్యూస్ అనేది ఎవరెవరికి ఎంతెంతగా ఉపయోగపడుతుందో ఎవరెవరు తాగొచ్చు అనేది మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పబోతున్నాను. మీకు గోధుమ గడ్డిని ఎలా రెడీ చేసుకోవాలని మీరు ఒక కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే మాత్రం ఆ వీడియో కూడా గోధుమ గడ్డిని ఎలా రెడీ చేసుకోవాలో ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఇకపోతే గోధుమ జ్యూస్ ఎవరెవరికి ప్రయోజనం బాగా పనిచేస్తుందంటే రక్తహీనత అంటే ఎనీమియా, అలాగే కిడ్నీ పేషెంట్లు కిడ్నీ కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రక్తహీనత అయితే పెరుగుతుందంటే వాళ్ళకి అలాగే బ్లడ్ క్యాన్సర్ వల్ల వాళ్ళు రక్తం మార్పిడి చేయించుకుంటూ ఉండాలి, వాళ్ళకి రక్తహీనత అయితే తగ్గుతుంది. అలాంటి వాళ్ళు ఈ జ్యూస్ని ప్రొద్దున్నే ఒక గ్లాసుడు జ్యూస్ తాగితే మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి. ఇంకా దీనివల్ల ప్రయోజనాలు మలబద్ధకం కానీ, అలాగే కళ్ళు తిరగడం కానీ, అలాగే కాళ్ళు లాగడం కానీ అలాంటివి కూడా తగ్గడం అయితే జరుగుతుందండి. ఇక ఈ గోధుమ జ్యూస్లో చాలా వరకు కొంతమంది నిమ్మకాయ అలాగే తేనె వేసుకుని తాగుతూ ఉంటారు, అలా కూడా తాగవచ్చు. నేనైతే ఉసిరికాయ మురబ్బత్ అంటే మనం రెడీ చేసుకున్న సంవత్సరం అంతా నిల ఉంటుంది కదండి, ఉసిరికాయ మురబ్బత్ చేసుకుంటే దాన్ని నేనైతే వాడుతున్నాను. ఈ విధంగా రెడీ అయిన గోధుమ గడ్డిని మనం ఒక ముందు రోజు నైటే తీసి కట్ చేసుకుని దాంట్లో కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసుకుని వాటర్ వేసి రోజు అంటే ఓవర్ నైట్ అంతా నానబెట్టేసి అలా మూత పెట్టేసి ఉంచేసేయండి. తెల్లవారిన తర్వాత ఉదయాన్నే దాన్ని శుభ్రంగా ఒక 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే దానిపైన దుమ్ము కానీ ఏమైనా పురుగు పుట్ర ఉంటే పోవడానికండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా కడుక్కున్న గోధుమ గడ్డిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీలో వేసి పెట్టుకోండి. నేనైతే దీంట్లో నిమ్మకాయ కానీ తేనె కానీ వాడట్లేదు. ఈ జ్యూస్లోకి నేను వాడబోయేది ఉసిరికాయ మురబ్బత్ అండి. ఇది ఆ ఉసిరికాయ మురబ్బత్ అనేది మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే అది కూడా ఆ వీడియోకి అయితే పోస్ట్ చేస్తాను. నేను 4 ఉసిరికాయలు తీసుకుని దాంట్లో గింజలు తీసేసి ఈ విధంగా దాంట్లో ఉన్న సిరప్ ఉసిరికాయలు కూడా వేసి ఎంత వీలైతే అంత స్మూత్ పేస్ట్ కింద దాన్ని చేసుకోవాలి. ఎందుకంటే నేను ఈ జ్యూస్ని ఫిల్టర్ చేయకుండా డైరెక్ట్ తాగేయడమేనండి. ఎంత వీలైతే అంత స్మూత్ పేస్ట్ కింద చేసుకుని ఆ తర్వాత దానికి తగ్గట్టుగా 2 గ్లాసులు వాటర్, మీకు గోధుమ గడ్డి ఎంత తీసుకుంటే దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. నేనైతే గుప్పుడు గోధుమ గడ్డికి 2 గ్లాసులు ముందు పేస్ట్ కింద చేసేసుకుని తర్వాత పేస్ట్ అయిన తర్వాత 2 గ్లాసులు వాటర్ వేసుకుని తాగడానికి వీలుగా మనకి తాగడానికి ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో ఆ కన్సిస్టెన్సీలో అంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ కన్సిస్టెన్సీలో జ్యూస్ కింద చేసుకుని గ్లాసుల్లో వేసుకుని అది ఎంప్టీ స్టమక్ మీద మాత్రమే తాగాలండి. అప్పుడే బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మరి ఈ వీడియో నచ్చిందా? మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాగా నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే అండి, బాయ్.